గొర్రెలకు బర్రెలకు దీని బంధు దాని బంధు అని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు లక్షల రూపాయలు రైతుకు పెట్టచ్చు కదా. ఇప్పుడు మెయిన్గా ఇబ్బంది పడేది 90% ఎవరు? ఫార్మరే కదా. మరి 90% ఫార్మర్కు ఉన్నటువంటి మేజర్ ఇబ్బంది ఏంది? ఫైనాన్షియల్ క్రైసే కదా. అవును. ఈ ఫైనాన్షియల్ క్రైస్ మేజర్గా భూములు అమ్ముకునే స్థాయికి ఎందుకు వస్తుంది? హెల్త్ ఎడ్యుకేషనే కదా. అవును. మరి ఇవి రూపమాపితే ఫార్మర్కు ప్రాబ్లం ఏంది? అసలు రియల్ ఎస్టేట్ ఎందుకు పెరగాల? ఒక మనిషికి ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక ప్లాట్ సరిపోదా? 10 ప్లాట్లు ఏమవసరం? 48 గజాలు సరిపోవు కదా. సరిపోవు. 100 కనీసం 120 గజాలు అని ఉండాలి కదా. కనీసం 2 పిల్లలు భార్య భర్త బతకాలి, ఎవరన్నా అయ్యా వచ్చినప్పుడు ఉండాలంటే కనీసం 120 గజాలు అని ఉండాలి కదా. 48 గజాల్లో ఎట్లా బతుకుతారు? ఏది ఉన్నా సమస్యకు మూలమేదో ఆ మూలాన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఎంతసేపు సమస్య రంగానే దాని పరిష్కారం. వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, చలో ఒక ఎకరానికి 10,000 ఇచ్చేస్తాం. ఏంది అది? నువ్వు ఇచ్చే సీడ్కే ఇన్సూరెన్స్ పెడితే ఎండిపోని కొట్టుకపోని 25,000 అంటే 25,000 ఇంటికి వస్తాయి. ఆ పని చేయొచ్చు కదా. ఎందుకు చేయరు? సీడ్ కంపెనీలతో ఏం పొల్యూట్ అయి ఉంటారు. సీడ్ కంపెనీలో ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ ఎందుకు చేయరు? అసలు రైతుకు ఇన్సూరెన్స్ ఎందుకు చేయరు? నాకు అర్థం కాదు. ఇక్కడ చేయట్లేదేమో, పక్క రాష్ట్రంలో చేస్తున్నారు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది రైతుకి ఆ ఇన్సూరెన్స్ కాదు. ఆ ఇన్సూరెన్స్ అట్లాంటి ఈడ కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేశారు. దాన్ని కాదు నేను, ఇంకా పంటకి ఇన్సూరెన్స్. రైతు అంటే రైతుకు కాదు. రైతు డబ్బు ఉంటే LIC కూడా కట్టుకుంటాడు. అవును. దానికి ప్రభుత్వం వచ్చి చేయాల్సిన అవసరం లేదు. దానికి ₹1,00,00,000 కూడా కట్టుకుంటాడు. రైతు పంటకి ఇన్సూరెన్స్ కావాలి. రైతు పంటకి ఇన్సూరెన్స్ ఉండాలా అంటున్నాను. పంటలకు ఎందుకు ఇన్సూరెన్స్ చేయరు ప్రభుత్వం? సో మీ కామారెడ్డిలో అయితే మీరు రాబోయే రోజుల్లో చేసే ప్రయత్నాలు అయితే మీరు చెప్పేశారు. ఖచ్చితంగా ఇవన్నీ హామీల్లో కామారెడ్డికి ప్రత్యేకంగా నేనేం చేయదలుచుకున్నానని హామీని తీసుకొచ్చారా? ఇది చెయ్యాలా? ఓకే. రైతు సేవా కేంద్రంలో ఇప్పుడు మనం చేసేది పంట విత్తనాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ఫర్టిలైజర్ అందుబాటులో ఉంటుంది, పెస్టిసైడ్ అందుబాటులో ఉంటుంది. అక్కడే రెయిన్ఫాల్ సెంటర్ ఉంటుంది, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఉంటుంది అని చెప్పినాం. ఏ పంట ఎప్పుడు వేయాలనో చెప్తారు అని చెప్పినాం. ఆ పంట వేస్తారు, ఆ పంటను తిరిగి కొంటది రైతు సేవా కేంద్రం. లోన్ అనేది ఒకటి, ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడే ఇస్తుంది. లోన్ అనేది మాత్రము టైం తీసుకుంటుంది అని చెప్పినాం. ఎందుకంటే దట్ ఈస్ అ బిగ్ ప్రాసెస్. ఫైనాన్షియల్కు సంబంధించినటువంటి ఇష్యూ. ఇది 1 టైం ప్రాసెస్, అదేమో ఇన్ఫినిటివ్. దానికి ఫుల్ స్టాప్ లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కేంద్రం అమలు చేస్తున్న విధానాలన్నింటినీ, కేంద్రం ఇస్తున్న పథకాలన్నింటినీ ఆపేస్తుందని చెప్పి మేము కొన్ని పథకాలు ఇస్తాము, కొన్ని హామీలు ఇచ్చాం కాబట్టి ఆ పథకాలను అమలు చేస్తామని చెప్తున్నారు. ఈ రోజున కూడా చెప్పారు. కేంద్ర ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్ పెట్టింది. ఈయన తీసుకోలేడు. ఏమైండు? పోయింది కదా. అవును. ప్రజలకు ఉపయోగపడే స్కీము ఎవరు పెడితేంది? ఆరోగ్యశ్రీ ఉంది, రాజశేఖర్ రెడ్డి గారిది చైర్మన్ అప్పుడు నేను కూడా లాంచింగ్ చేశాం. దెన్ అగైన్ మొన్న లాంచింగ్ చేసాం ఎమ్మెల్యేగా. నిజంగా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ టు సీఎం అని చెప్పినాం. మంచి ప్రోగ్రామ్. 108 కూడా పెట్టమని చెప్పినాం. ఫీ రియంబర్స్ పెట్టమని చెప్తున్నాం. ఫారెన్ అఫైర్స్ లోన్స్ పెట్టమని చెప్తున్నాం. ఫారెన్ ఎడ్యుకేషన్ లోన్స్ కూడా పెట్టమని చెప్తున్నాం. ఏమైంది? ఎందుకు పెట్టద్దు? పెట్టాలా? ఏ ముఖ్యమంత్రి పెడితే తప్పేముంది? ఇప్పుడు కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇచ్చిన, 2,000 అయింది, 2,000 3,000 ఇచ్చిన తప్పేం లేదు. ఇద్దరికి ఇచ్చినా తప్పలేదు. 60 ఏళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళకు 60 ఏళ్ళు అనేది క్రైటీరియా. కానీ కోటేశ్వరుని తల్లి, బిచ్చపోని తల్ల, ఉద్యోగస్తుని తండ్రా, బిచ్చపోని తండ్రా, లేకుంటే కోటేశ్వరుని తండ్రా అనేది అవసరం లేదు. అదేంటి అట్లా? వాళ్ళు అంటే కోటేశ్వరుడు కాంతడనేది మీ తల్లిని మీరు చూస్తారని నమ్మకమైంది. మీరు ఇక్కడనే బిజీ ఉండొచ్చు, టైంకి చూడకపోవచ్చు, 5,000 10,000 మీరు పంపచ్చు. ఒక్కొక్క టైంలో బిజీగా ఉండి ఆ నెల పంపకపోవచ్చు. ఓకే. బాధ్యత మర్చిపోవచ్చు. కనీసం మానవత్వం కూడా మర్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి ఎందుకు? ఉన్నోడి తల్లిని ఇంట్లో పెట్టుకొని చూసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ లావిషన్ నేను మాట్లాడిన దాంట్లో బతుకుతున్న వ్యక్తులు ఓల్డ్ ఏజ్ ఉన్న పేరెంట్స్ని పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటే బాత్రూమ్ పోతే స్మెల్ వస్తుందన్న వాళ్ళు ఎంతమంది లేరు? యాంటీబయాటిక్ స్ట్రాంగ్ డోస్ వాడేటోళ్ళు వాళ్ళ డిసీజ్ ప్రకారంగా ఉంటే వాళ్ళు బాత్రూమ్ పోయినా టాయిలెట్ పోయినా స్మెల్ వస్తుంది. దాన్ని కూడా భరించని పిల్లలు ఉన్నారు. దానికి పెన్షన్కి ఏం సంబంధం అండి? నాకు అర్థం కాదు. తెలివైన కొడుకుండి నిజంగానే తల్లిదండ్రులను బాగా చూస్తే పెన్షన్ తీసుకోరు, వాళ్ళే వాలంటరీ చేయాలి. ఇప్పుడు నేను రేషన్ కార్డు తీసుకోలేదు, ఎందుకంటే నేను ఎలిజిబుల్ కాదు. నా వల్ల ఒక 2 కుటుంబాలు నష్టపోతాయి. కనీసం నేను తీసుకోకపోతే ఇంకో 2 కుటుంబాలు నేను రేషన్ కార్డు తీసుకోలేదు. ఆ తెలివి ఉండాలి కదా. మీరున్నారు, మీరు బాగానే చూసుకుంటున్నారు. నువ్వు పెన్షన్ తీసుకుంటే నా విలువ అవుతుంది, నా అవసరం లేదు, నేను ఇంత బాగా చూస్తున్నా కదా,
నీకు కావాలంటే ఒక 10 లక్షలు డిపాజిట్ చేస్తా, లేకుంటే బ్యాంకులో ఉంచుతా, నీ ఇష్టం ఉన్నంత ఖర్చు పెట్టమ్మా అని చెప్పు. కానీ రూపాయి ఇవ్వవు, పెన్షన్ తీసుకో. ఎట్లా మరి ఎట్లా బతుకుతారు వాళ్ళు? అట్లా ఉద్యోగస్తుల పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా పెద్దోడు ఉన్నాడు కదా పెద్దోడిని అడుగు, చిన్నోడు ఉన్నాడు కదా చిన్నోడిని అడుగు. ఆడు ఉద్యోగం చేస్తాడు, నేను ఉద్యోగం చేస్తున్నా, ఇద్దరు ఉద్యోగం చేసి పైన భార్యలకి నెక్లెస్లు కొనేస్తుంది. కానీ అయ్యా వాళ్ళకి ఏం పెట్టేటోళ్ళు ఎంతమంది ఉన్నారు అన్న? నేను అనేది ఏంటంటే బాధ్యత, సామాజిక బాధ్యత రెండూ మర్చిపోయిన వాళ్ళు మనుషులు కాదు. ఆ బాధ్యత, కుటుంబ బాధ్యత చూడరు, సామాజిక బాధ్యత చూడరు. ఇటువంటి వాళ్ళకు పెన్షన్ కేసీఆర్ గారు 2 ఇవ్వచ్చు అని చెప్పినాం. ఇవాళ ఈయన ఇచ్చినా సరే ఒప్పుకోవచ్చు. కానీ దానికి కూడా నీకు ఉద్యోగం ఉందా? అయితే లేదు. నీకు 2 వీలర్ ఉందా? నీకు లేదు. ఏంది అది? కొడుకు బాగుంటే ఈమెకేమన్నా? ఆయనకు ఉండాలి బుద్ధి. నేను బాగా చూసుకుంటున్నా కదమ్మా, నువ్వు ఎందుకు పెన్షన్కి అప్లై చేసినావు అన్న. ఒకవేళ కొడుకే బాగా చూసుకుంటే పెన్షన్ ఐడియా తల్లికి ఎందుకు వస్తుంది? అమ్మో నా కొడుకు విలువ అవుతుంది, నేను తీసుకుంటా, అబ్బో 10 మంది ఏమనుకుంటారు, నా కొడుకు కాంతలేడు అనుకుంటాడని అంటారు తల్లిదండ్రులు. ఆప్యాయతనైతే తల్లిదండ్రులకు ఉంటుంది. కొడుకు విశ్వాసం లేకపోయినా, కరెక్ట్, పిల్లలకి లేకపోయినా తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ వీళ్ళ పిల్లల మీద వీళ్ళకు ఎంత ప్రేమ ఉంటుందో మరి మమ్మల్ని కన్నా వాళ్ళకు కూడా అంతే ప్రేమ ఉంటుంది కదా వాళ్ళ పిల్లల మీద అనే తెలివి కొంచెం వెనక్కి పోతే అర్థమవుతుంది కదా. అవును, ఆ అర్థమయ్యే పరిస్థితి కూడా లేదు. సో కేసీఆర్ పెట్టిన పెన్షన్ కూడా మంచిదే, తప్పేముంది. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ అది కంప్యూటర్ సైన్స్ ఐటీ సెక్టార్ తెచ్చిండు, బాగానే ఉంది. దానివల్ల చాలామంది ఉద్యోగాలు రావనుకున్న వాళ్ళంతా ఫారెన్ పోయి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఫీ రియంబర్స్మెంట్ పెట్టడం వల్ల పాలేరు కొడుకు, ఉన్నోడి కొడుకు, లేనోడి కొడుకు ఇద్దరు ఒకటే కాలేజీలో చదివే పరిస్థితి వచ్చింది. ఇవాళ రాజీవ్ గాంధీ గారు విజన్ 2020 పెడితే ఇవన్నీ ఇవాళ అనుభవిస్తున్నాయన్నీ ఆ విజన్ 2020. పివి నరసింహారావు గారు చేసిన ఫైనాన్షియల్ దానివల్ల కూడా ఇది లాభమే జరిగింది.